హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవీ నవరాత్రి రోజున అమ్మవారి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదండి. అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆ పేరు ఎలాగొచ్చిందనేది తెలుసుకుందాం. ఒక 5-6 శతాబ్దాల క్రితం విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయాలు ఉండేవి కావంటండి. అప్పుడు అమ్మవారి ఒక రాతి బండ మీద చింతామణి కాళీ రూపంలో వెలిసారంట. అమ్మవారి రూపాన్ని చూడడానికి ప్రజలకి ఎవ్వరికీ ధైర్యం సరిపోయేది కాదు. రాత్రయితే ఆ అమ్మవారు ఒకరిని బలిగోరుతూ గొలుసులు గలగల శబ్దాలు చేస్తూ ఊరి వీధుల్లో తిరుగుతూ ఉండేవారట. అందుకని ప్రజలు అందరూ సాయంత్రం కాగానే తలుపులు తీయడానికి భయపడేవారు. ఆ సమయంలో మాధవవర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఆయనకి అమ్మవారంటే ఎనలేని భక్తి. ధర్మబద్ధంగా ప్రజలను పాలించేవారట. కానీ ఎన్ని చేసినా ఆ మహారాజుకి సంతానం లేకపోవడంతో ఆ అమ్మవారు చింతామణి దగ్గరకు వెళ్ళి పూజలు చేసేవారు. చివరికి అమ్మవారు కరుణించడంతో రాజుగారికి ఒక సంతానం కలిగింది. అది అమ్మవారి దయవల్లే కలిగింది అని రాజుగారు మొట్టమొదట ఆలయాన్ని నిర్మించారు. రోజులు గడిచే కొద్దీ యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. ఎంతో క్రమశిక్షణతో ఉండేవాడు. ఒకరోజు యువరాజు తన రథానికి గుర్రాలను కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు. అంతలోనే చీకటి పడడం మొదలైంది. అదే సమయంలో ఒక స్త్రీ తన కొడుకుకి ఆకలి తీర్చడానికి చింత చిగురు కోస్తూ ఉంటుంది. చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారు అనే భయంతో గబగబా ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో రాజకుమారుడు చూసుకోకుండా ఆ స్త్రీ కుమారుడిని రథం ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లి శవాన్ని ఎత్తుకుని రాజుగారి కోట దగ్గరకు చేరింది. ధర్మగంట మోగింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజుగారు ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ బాలుని మరణానికి కారణమైన తన కొడుకుకి మరణదండన విధించాలని ఆదేశించారు. స్వయంగా మాధవవర్మే యువరాజు శిరస్సును నరికి ఆ బాలుడి శవం పక్కన ఉంచాడు. ఇది అంతా చూసిన ఊరి ప్రజలందరూ బాధపడ్డారు. అంతలోనే నల్లని మబ్బులు కమ్ముకుని ఒక్కసారిగా ఆకాశం నుంచి బంగారు నాణాలు కురవడం ప్రారంభమయ్యాయి. ప్రజలు అందరూ ఆనందంతో ఆ నాణాలను ఏరుకుంటూ పోగేసుకుంటూ మొదలుపెట్టారు. కానీ రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ నువ్వే ప్రసాదించి నువ్వే బలిగోరుకున్నావా అని ఎంతో బాధపడ్డాడు. అప్పుడు అమ్మవారి మహిమతో రాజకుమారుడు అలాగే ఆ శ్రీకుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఆనందంతో యువరాజును హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా కనకవర్షం కురిసింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రజలు అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిగా పిలిచారు. ఈ దేవీ నవరాత్రుల రోజునాడు ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఆ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉన్నట్టే. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆ అమ్మవారి గురించి అమ్మవారికి ఆ పేరు ఎలాగొచ్చిందనే విషయం చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తే ఈ దేవీ నవరాత్రిలో అమ్మవారు అనుగ్రహం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటుందని భావిస్తున్నా. అలాగే కామెంట్ బాక్స్లో జై దుర్గా భవాని అని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.